చేసే ప్రతి పాపం అప్పులాంటిది. వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే. అలాంటిది వడ్డీ కాసుల వాడి దగ్గరే పాపం చేస్తే జీవిత చక్రం పూర్తయ్యేలోపు చక్ర వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే. తిరుమలలో పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేయడం దగ్గర నుంచి పవిత్రమైన శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు పోయడం వరకు చంద్రబాబు చేయని పాపం లేదు. తిరుమల పంచాయతీ ఎన్నికలపై జయచంద్ర నాయుడితో తప్పుడు కేసులు వేయించడం దగ్గర నుంచి ఇప్పుడు కల్తీ నెయ్యి పేరుతో తప్పుడు కేసులు పెట్టడం వరకు చంద్రబాబు చేయని పాపం లేదు. తన రాజకీయ అవసరాల కోసం అడ్డదారులు తొక్కే వాళ్ళను మనం చూస్తుంటాం. కానీ దేవదేవుణ్ణే తన రాజకీయాలకు వాడుకోవడం బహుశా ఏపీ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. చంద్రబాబే మొదటి నాయకుడు కావచ్చు. మొదట ఏమన్నారు? పవిత్రమైన శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? జంతువుల కొవ్వు కాదు, అది కల్తీ నెయ్యి అన్నారు. ఇప్పుడేమంటున్నారు? కల్తీ నెయ్యి కాదు, డైరెక్ట్గా రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అంటున్నారు. మామూలు నెయ్యే ప్రమాణాలకు తగ్గట్టుగా లేకుంటే 0.5% కల్తీ జరిగినట్లు తేలితే వెంటనే తిప్పి పంపేస్తారు. మరి రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని ఎవరూ గుర్తించరా? బాబు సమాధానం చెప్పాల్సింది ఈ ప్రశ్నలకు కాదు. అసలు రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అని ఏ సంస్థ నిర్ధారించింది? ఏ ల్యాబ్ సర్టిఫికేట్ ఇచ్చింది? చంద్రబాబు అబద్ధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నాడు ఎన్డీడీబీ రిపోర్టుకు భిన్నంగా జంతువుల కొవ్వు అని అబద్ధాలు ప్రచారం చేశారు. మరిప్పుడు ఏ రిపోర్టు ఆధారంగా రసాయనాలు కలిపిన నెయ్యి అని ప్రచారం చేస్తున్నారు? సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో ఆధారాలు సృష్టించలేక, భక్తులను నమ్మించలేక ఇప్పుడు కొత్తగా పరకామణి కేసు ప్రచారంలోకి తెచ్చారు. పరకామణిలో ఒక దొంగను పట్టుకున్న అప్పటి ఏవీఎస్ఓ సతీష్లో ఏమైనా తప్పుందా? కేసు పెట్టడంలో, చట్ట ప్రకారం వ్యవహరించడంలో ఆయన ఏమైనా తప్పు చేశారా? లేదు అని అందరికీ తెలుసు. కానీ అతను ఎందుకు శవమై తేలాడు? ఎవరి వేధింపులకు బలయ్యాడు? ఈ పాపం ఎవరిది? బాబు సమాధానం చెప్పాల్సిందే. దీనికే కాదు, భక్తులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు కూడా బాబు సమాధానం చెప్పాలి. రైట్. పాయింట్ నెంబర్ 1. 2018లో బోలేబాబా డైరీకి నువ్వే టెండర్ కట్టబెట్టి గత ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 2. 2014-19లో కిలో నెయ్యి 276కు కొని గత టీటీడీ బోర్డు 320కి కొంటే కల్తీ అని ప్రచారం చేస్తున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 3. జూలైలో తిప్పి పంపిన కల్తీ నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో లోనికి అనుమతించి నింద పక్కవారిపై వేస్తున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 4. 2024 ఆగస్టులో కల్తీ నెయ్యి ట్యాంకర్లను లోనికి అనుమతించి తప్పు చేసి కేసులు ప్రత్యర్థులపై పెడుతున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 5. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపారని పవన్ పాచి నోటితో అబద్ధాలు చెప్పించావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 6. మొదట జంతువుల కొవ్వని, తరువాత కల్తీ నెయ్యని, ఇప్పుడు రసాయనాలు కలిపిన నెయ్యి అని అబద్ధాలు చెబుతున్నావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 7. పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీస్ అధికారినే వెంటాడి వేధించి మరణించేలా చేశారే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 8. మీ రాజకీయ కక్ష సాధింపుల కోసం ఏకంగా జడ్జిలపైనే మీ పార్టీ నాయకులతో నిందలేయిస్తున్నారే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 9. తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణంలో అవినీతికి తెరలేపి 684 కోట్లు దోచేయడానికి స్కెచ్ గీసావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. పాయింట్ నెంబర్ 10. దివాళాకు రెడీగా ఉన్న ఎస్ బ్యాంకులో టీటీడీ సొమ్ము 1300 కోట్లు జమ చేసి దేవుడికే శటగోపం పెట్టాలని చూసావే, ఈ పాపానికి లెక్క చెప్పాల్సిందే బాబు. ఇలా లెక్కలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే పైన ఉంది కదా, పైన దేవుడున్నాడు, ఇక్కడ కూడా చూడండి పైన దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలను, సంచలన విషయాలు బయటపెట్టారు. అసలు సిట్ రిపోర్ట్లో ఏముంది? 2024 జూలైలో కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపేశారట. వెళ్ళిపోయినటువంటి ట్యాంకర్లు మళ్ళీ ఎప్పుడు వచ్చాయి? ఆగస్టులో తిరిగి మళ్ళీ తిరుమలకు చేరుకున్నాయి. వాటిని వాడేశారంటున్నారు. మరి 2024 జూలైలో
వెళ్ళిపోయిన ట్యాంకర్లు 2024 ఆగస్టులో తిరిగి మళ్ళీ తిరుమలకు వస్తే ఈ పాపం ఎవరిది? ఎవరు అధికారంలో ఉన్నారు? ఈ పాపం చేసిన వాళ్ళనే కదా కేసులు పెట్టాల్సింది, జైళ్లలో తొయ్యాల్సింది. ఎవరు బాధ్యత వహిస్తారు ఈ పాపానికి?